వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో పాతకాలం వంట ఉల్లిపాయ పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 కప్పులు, పచ్చిమిరపకాయలు 2, నూనె 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, మసాలా కారం 1 లేదా 1.5 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నువ్వులు 1/2 కప్పు, నానబెట్టుకున్న చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. ముందుగా ఒక ప్యాన్లో నువ్వులను వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇవి బాగా చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో 15 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. మీరు కావలసినప్పుడు ఏ కూరలోనైనా 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నట్లయితే కూర టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. స్టవ్ మీద మట్టి పాత్రను కానీ కడాయిని కానీ పెట్టుకుని నూనె వేసుకోవాలి. వేడైన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పసుపు, తగినంత ఉప్పు కలుపుకుందాం. తరువాత వాటర్ వేసుకుని 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవచ్చు. పులుసు కనుక కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. నీళ్ళు వచ్చిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషంల వరకు ఉడికించుకోవాలి. 8 నిమిషంలు ఉడికించుకున్న తర్వాత చింతపండు రసం వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 3 నిమిషంలు ఉడికించుకోవాలి. 3 నిమిషంలు ఉడికించుకున్న తర్వాత వేయించి గ్రైండ్ చేసుకున్నటువంటి నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది అంతా ఒకసారి కలుపుకొని మసాలా కారం వాడడం కనుక నేను ఇంకా మసాలాలు ఏమీ వేయడం లేదు. సమ్మర్లో ఎక్కువ మసాలాలు వేయకుండా ఇలా లైట్గా ఉల్లిపాయ పులుసు తయారు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చిక్కగా కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ తక్కువగా వేసుకోండి. ఉల్లిపాయ పులుసు కనుక ఇలా పులుసుగా తయారు చేసుకున్నట్లయితేనే బాగుంటుంది. ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సమ్మర్ స్పెషల్ ఉల్లిపాయ పులుసు రెడీ అయ్యింది. దీనిని రైస్తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.